ప్రపంచంలో మనకంటూ ఒక గుర్తింపు కావాలనుకున్న వాళ్ళు, ప్రతి ఒక్క క్రియేటర్, యూట్యూబ్ కావాలనుకునే ప్రతి ఒక్క క్రియేటర్ ఈ మిస్టేక్స్ అయితే చేయండి ఫ్రెండ్స్, కొత్తగా వచ్చే క్రియేటర్స్. అందుకోసమే నా విన్నపం. క్రియేట్ చేసి ఆ వచ్చిన మూమెంట్లో 1-20 వ్యూస్ వచ్చినా కూడా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ ఆర్టిస్ట్. నేను ఈ వీడియోలో మీతో కొన్ని నేను అనుభవించిన మన యూట్యూబ్ అనే సముద్రంలో నేను ఫేస్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్ గురించి మీకు షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అందుకోసం ఈ వీడియో చేస్తున్నా. ప్రతి ఒక్కరూ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేయాలి, దాన్ని ఇంకా గ్రో అయ్యేలా చేయాలి, తర్వాత వాళ్ళ లైఫ్ అనేది యూట్యూబ్ మీద డిపెండ్ అవ్వాలని చెప్పేసి చాలామంది నాకులాగా వస్తూ ఉంటారు. కొత్తగా ఛానల్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి ఆ వచ్చిన మూమెంట్లో 1-20 వ్యూస్ వచ్చినా కూడా ఏదో కంటెంట్ తీసుకొని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. అప్లోడ్ చేస్తూ ఉండగా ఎంతకాలానికి వ్యూస్ రాకపోవడం, సబ్స్క్రైబర్స్ పెరగకపోవడం, ఛానల్ అనేది గ్రోత్ అవ్వకపోవడం, దాని ద్వారాగా కొంత స్ట్రగుల్ అనేది ఫేస్ చేసి ఆ ఛానల్ని ఎలిమినేట్ చేసుకోవడము, లేకపోతే ఇంకా యూట్యూబ్ మీదే విరక్తి పుట్టి పక్కకి వెళ్ళిపోవడము చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అలా చేసిన అతి ముఖ్యమైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో నేను ఒకటి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను యూట్యూబ్ అనే జర్నీ స్టార్ట్ చేద్దామని అనుకుని ఐ థింక్ 2016 అనుకుంటా ఒక ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఆ ఛానల్ పేరు వచ్చేసరికి అమేజింగ్ క్రియేషన్స్ ఆర్ట్ బై క్రిష్ అని చెప్పేసి ఒక డ్రాయింగ్ ఛానల్ అనేది క్రియేట్ చేశాను. 2016 కానీ 18 ఐ థింక్ ఇయర్ అనేది నాకు అప్రాక్సిమేట్లీ నాకు ఐడియా లేదు. బట్ చాలా సంవత్సరాలు అయింది, ఒక 5-6 సంవత్సరాల పైన అయింది నా ఆలోచన ప్రకారం. అయితే ఈ స్టార్ట్ చేసిన తర్వాత కొంతకాలం నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉన్నాను. అప్లోడ్ చేస్తూ ఉంటే ఎంతసేపటికి వ్యూస్ అనేది పెరగకపోవడం, సబ్స్క్రిప్షన్ అనేది గ్రోత్ అవ్వకపోవడం జరుగుతూ ఉండేది. కొంతకాలం తర్వాత 500-600 దాకా సబ్స్క్రైబర్స్ అయ్యారు. అయిన తర్వాత నేను వేరే ప్రాబ్లమ్స్ వల్ల ఆ ఛానల్ అనేది గ్రో చేయలేకపోయాను, అంతే ఆపేశాను అనమాట. కొంతకాలం తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయాలని చెప్పేసి మళ్ళీ యూట్యూబ్లోకి అడుగుపెట్టి ఆ ఛానల్ కాదని చెప్పేసి ఇంకో ఛానల్ క్రియేట్ చేశాను, ఆర్ట్ బై క్రిష్ అని. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇంకో ఛానల్ క్రియేట్ చేశాను. అలాగా ఆర్ట్ బై క్రిష్ అని, కృష్ణ ఆర్టిస్ట్ అని, సంథింగ్ ఫన్నీ వీడియోస్ అని, ఫన్నీ కృష్ణ అని, కిక్కో అని సంథింగ్ ఇలాగా ఒకదాని తర్వాత ఒక్కొక్క ఛానల్ని క్రియేట్ చేయడమే సరిపోతుంది, కానీ అది గ్రో చేయడం అనేది చేయలేకపోయాను. కానీ కృష్ణ ఆర్టిస్ట్ అనే ఛానల్ మటుకి కొంతకాలానికి వ్యూస్ అనేది రావడం జరుగుతూ ఉంది. ఫన్నీ వీడియోస్ అని అప్లోడ్ చేస్తూ ఉన్నాను. అప్లోడ్ చేస్తూ ఉంటే ఫస్ట్లో వ్యూస్ అంతగా రాలేదు. కొన్ని మన కంటెంట్లు డైలీ వారీ పెడుతున్న కొద్దీ మా ఆడియన్స్ అనేది ఎక్టెడ్ అవ్వడం స్టార్ట్ అయింది. మంచిగా గ్రో అవుతుంది అనుకున్న సిచ్యువేషన్లో నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేవి నేను ఫేస్ చేశాను. ఆ ఫేస్ చేయడం వల్ల మళ్ళీ సపోర్టింగ్ లేకపోవడం వల్ల ఇంకొకటి ఏముంటుందండి టీం వర్క్. ఆ వీడియోస్ సంబంధించి ఫన్నీ వీడియోస్ కదా, ఒకళ్ళు ఉంటే సరిపోదు కదా, టీం వర్క్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఆ టీం వర్క్ లేకపోవడం వల్ల కానీ కొన్ని స్ట్రగుల్స్ అనేవి నేను ఫేస్ చేశాను. దానివల్ల మంచిగా ఆ గ్రో అయ్యే టైం ఎలా ఉందంటే సారీ ఫ్రెండ్స్, ఆ గ్రో అయ్యే టైంలో ఎలా ఉందంటే వీడియో అప్లోడ్ చేయంగానే ఆ రోజు 5K 6K 10K కూడా వ్యూస్ వెళ్ళిపోయాయి. సబ్స్క్రైబర్స్ కూడా ఒక్కసారిగా అదే రోజున 50 60 70 కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. మంచిగా గ్రో అవుతుంది అనుకున్న సిచ్యువేషన్లో నేను అనేది కొన్ని స్ట్రగుల్స్ వల్ల నేను ఆ ఛానల్ అనేది గ్రో చేయలేకపోయాను, అంతే ఆపేసిన తర్వాత మళ్ళీ ఇంతకాలానికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నాకంటూ ఒకటి యూట్యూబ్ అనే ఫీల్డ్ అనేది నాకు వదలాలని అనుభూతి కావట్లేదండి ఫ్రెండ్స్. ఎలాగంటే నాకు అదంటే చాలా ఇష్టం, యూట్యూబ్ అనేది చాలా ఇష్టం. కొన్ని మంచి కంటెంట్లు తీయడం ఇష్టం, ఇంకోటి కొన్ని వ్లాగ్స్ తీయడం ఇష్టం, ఇలాగా సంథింగ్ చేయాలని ఇష్టం. కానీ నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు. ఫైనాన్షియల్గా కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయడం వల్ల నేను దాన్ని గ్రో చేయలేక అంతే ఆగిపోతున్నాను. కానీ ఎప్పటికైనా ఇది వదలకూడదు అనే ఆలోచన నాకు కలిగేది. అందుకోసం
మరలా యూట్యూబ్ జర్నీలోకి నేను మళ్ళీ రావడం జరుగుతుంది. కొన్ని వీడియోస్ అనేవి పెట్టడం జరుగుతుంది, కొన్ని కంటెంట్లు అనేవి చేయడం జరుగుతుంది. అంటే పెద్ద కంటెంట్లు కాకపోయినా నాకు తెలిసినంతలో, నాకున్న దాంట్లో కొంతమందికి సాయం చేయడం, అలాంటి కంటెంట్లు పెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్. నాకున్న దాంట్లోనే కొంతమందికి భోజనం పెట్టడం కానీ, ఏదన్నా కొద్దిగా చిన్న చిన్న అమౌంట్ లాగా ఇవ్వడం కానీ, లేదా ఏదైనా సాయం చేయడం అలాంటి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేస్తుంటే ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి ఎత్తుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఎలాగంటే మళ్ళీ కొత్త ఆడియన్స్కి అట్రాక్ట్ అవ్వాలి వీడియోస్, కొత్త వ్యూవర్స్కి అలా మళ్ళీ కొత్త సబ్స్క్రైబర్స్ క్రియేట్ అవ్వాలా, ఇదంతా మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇలాంటి పరిస్థితి ప్రతి ఒక్క క్రియేటర్ స్టార్టింగ్ నుంచి ఎదుర్కొనే సమస్యను కూడా మళ్ళీ ఇలా ఆపేసి ఎదుర్కోవడం అనేది చాలా కష్టం ఫ్రెండ్స్. అందుకోసం ఎవరైనా కొత్తగా యూట్యూబ్ జర్నీలోకి స్టార్ట్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా ముందుగా చేయాల్సిన విషయం ఏంటంటే డైలీ దీని గురించి మనం మిస్ చేయకూడదు, యూట్యూబ్ని మిస్ చేయకూడదు. ఇదే మన లైఫ్, ఇదే మనకు ప్యాషన్ అనుకున్న ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఏ టైం అనుకుంటే వాళ్ళు పెట్టాలనుకున్న టైంకి ఖచ్చితంగా ఎవ్రీడే 1 వీడియో అప్లోడ్ అయ్యేలా చేయాలి ఫ్రెండ్స్. అలా చేస్తే కనుక స్టార్టింగ్లో వ్యూస్ రాకపోవచ్చు, స్టార్టింగ్లో సబ్స్క్రైబర్స్ రాకపోవచ్చు, కానీ తర్వాత గ్రో అయ్యి ఛానల్ డెవలప్ చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది పెద్ద క్రియేటర్స్ కూడా స్టార్టింగ్ పొజిషన్ నుంచి వచ్చిన వాళ్ళే. అందుకోసం అలానే మధ్యలో వదిలేసి మళ్ళీ జర్నీ కొనసాగించే నాకులాగా లైఫ్ అయితే ఎవరికి రాకూడదు ఫ్రెండ్స్. అందుకోసం ప్రతి ఒక్కరు కొత్త క్రియేటర్ మాత్రం నేను చేసిన మిస్టేక్స్ అయితే ఎవరు చేయకండి ఫ్రెండ్స్. మంచిగా గూగుల్ అకౌంట్ తీసుకోండి, మంచిగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి, మంచిగా ప్రతిరోజు మంచి కంటెంట్ని, ఆడియన్స్ ఇష్టపడే కంటెంట్ని పెట్టడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేయండి. మీకు నచ్చిన విషయంలో మీలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ద్వారాగా మీరు ఒక్కొక్క వీడియోని చేయడానికి ట్రై చేయండి. ట్రై చేస్తుంటే స్టార్టింగ్లో వ్యూవర్స్ రాకపోవచ్చు, మీరు డైలీ మన యూట్యూబే నాకు యూట్యూబ్తోనే నా లైఫ్ అనుకున్న ప్రతి ఒక్క క్రియేటర్ ఎవరైనా కూడా ఖచ్చితంగా డైలీ వాళ్ళు అనుకున్న టైంకి, వాళ్ళు పెట్టదలుచుకున్న టైంకి ఖచ్చితంగా 1 వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా గ్రో అవుతుంది ఫ్రెండ్స్. అందులో అనుమానమే లేదు. ఇది యూట్యూబ్ అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది ఫ్రెండ్స్. ఆ సముద్రంలో మన చిన్న తిమింగలాన్ని ఎలా మనం కనిపెట్టగలగాలి అంత పెద్ద సముద్రంలో? అలాగే ఇంతటి యూట్యూబ్ అనే ప్రపంచంలో మనల్ని ఆడియన్స్, మన వ్యూవర్స్ మనల్ని కనుగొని మన సబ్స్క్రైబర్స్ మనకు వచ్చే టైంకి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. ఆ టైం దాకా మనం వేచి ఉండాలి, వీడియోస్ పెడుతూనే ఉండాలి, మంచి కంటెంట్ తీసుకోవాలి, మంచిగా దాన్ని ఎడిట్ చేసుకోవాలి, మంచి థంబ్నెయిల్స్ క్రియేట్ చేస్తూ పెట్టుకుంటే మన ఛానల్ అనేది ఎప్పటికైనా గ్రో అవుతుంది ఫ్రెండ్స్. అందులో అనుమానమే లేదు. అందుకనే ఫ్రెండ్స్ నేను ఈ స్టార్టింగ్లో ఈ వీడియో పెట్టకూడదు, బట్ నేను చేసిన మిస్టేక్స్ ఒక ఛానల్ తర్వాత ఇంకోటి, ఒక ఛానల్ తర్వాత ఇంకోటి, మళ్ళీ కొంతకాలం ఆపేయడం, ఇలాగా క్రియేటర్స్ మిస్టేక్ చేసి తర్వాత మళ్ళీ బాధపడడం కన్నా మనం స్టార్ట్ చేసిన పొజిషన్ నుంచి ప్రతిరోజు ఒక మంచి కంటెంట్ తీసుకొని, మంచి వీడియోస్ తీసుకొని వాటిని అప్లోడ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మన ఆడియన్స్ మనల్ని గుర్తిస్తారు. మన కోసం మన యూట్యూబ్ అనే ప్యాషన్ కోసం మనం కష్టపడాలి ఫ్రెండ్స్. అందుకోసమే ఖచ్చితంగా నాలాంటి మిస్టేక్స్ అయితే చేయకుండా ప్రతిరోజు ఒక వీడియో పెట్టడానికి ట్రై చేయండి, మంచి కంటెంట్ తీసుకోండి, ప్రతిరోజు ఒక వీడియో పెట్టడానికి ట్రై చేయండి. యూట్యూబ్ అనే లైఫ్ని సాధించండి. యూట్యూబ్ అనే ఒక క్రియేటర్ లైఫ్ని సాధించండి. మనకంటూ ఒక గుర్తింపు, ఈ సోషల్ మీడియా ప్రపంచంలో మనకంటూ ఒక గుర్తింపు కావాలనుకున్న వాళ్ళు, ప్రతి ఒక్క క్రియేటర్, యూట్యూబ్ కావాలనుకునే ప్రతి ఒక్క క్రియేటర్ ఈ మిస్టేక్స్ అయితే చేయండి ఫ్రెండ్స్, కొత్తగా వచ్చే క్రియేటర్స్. అందుకోసమే నా విన్నపం. ఇంతవరకు నా వీడియో చూస్తున్నారంటే నేను చేసే మిస్టేక్స్ ఏంటి మీరు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకొని ఉంటారు. అలా మిస్టేక్స్ అయితే ఎవరు చేయబాకండి. ఒక ఛానల్ని స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఛానల్ని నమ్ముకొని ఆ ఛానల్ని గ్రో చేయడానికి ట్రై చేయండి. డిఫరెంట్ ఛానల్స్ పెట్టుకొని నాలాగైతే ఇబ్బంది పడొద్దు. అందుకోసం ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ న్యూ క్రియేటర్స్. అందరికీ నా తరపున ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మంచి కంటెంట్లు, మంచి ఇంకా నేను కొంతమంది సాయం చేయాలని అనుకుంటూ
ఇంకా బెటర్గా లైఫ్ ఉండాలని కోరుకున్న ప్రతి ఒక్క నా సబ్స్క్రైబర్స్, ప్రతి ఒక్క నా వ్యూవర్స్ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నేను మీ కృష్ణ ఆర్టిస్ట్.